కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై అవుట్ రీచ్ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక అధికారి ఎన్వీవీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష చేపట్టారు. సూపర్ 6 పథకాలపై తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, దీపం 2.0, శ్రీశక్తి, ఆటో డ్రైవర్ సేవలపై నిధులు కేటాయింపు, అమలు విధానాలపై వివరించారు. ఈరోజు ఈ బడ్జెట్ మీద కేటాయింపులు అవగాహన సదస్సే కాకుండా మనకి బహుశా 11వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఒక సమావేశం ఉంటుంది. జిల్లా కలెక్టరు, ఎస్పీ గారు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో కలిపి ప్రతి జిల్లా సమావేశం కూడా జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. మందే యాక్చువల్గా మన 4వ తారీఖే జరగాలి, పోస్ట్పోన్ అయింది. రేపు 11వ తారీఖు ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈరోజు సత్యనారాయణ గారు బడ్జెట్ సమావేశం పెట్టుకోవాలి. మనం బడ్జెట్ గురించి వివరించుకోవాలి అన్నప్పుడు ఒక బడ్జెటే కాదు, రేపు మనం ముఖ్యమంత్రి గారితో సమావేశం కాబోతున్నాం. మన నియోజకవర్గానికి కావలసినటువంటి అంశాలు ఏమేమి భవిష్యత్తులో మనం సెట్ చేసుకోవాలి అన్న దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని ముఖ్యమంత్రి గారికి సమర్పిద్దాం అని చెప్పి ఒక ఆలోచన చేసి నాకున్నటువంటి అవగాహనతోటి, అలాగే స్పెషల్ ఆఫీసర్గా సత్యనారాయణ గారు, మీ అధికారులందరితోటి, ఇంచుమించులో ముఖ్యమైనటువంటి వాళ్ళందరితో కూడా వీలైనప్పుడల్లా నేను మాట్లాడినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఎండిఓస్ కానీ, డాక్టర్స్ కానీ, ఎంఆర్ఓస్ కానీ, అదే రకంగా ఇంజనీర్స్, ఇటు ఇరిగేషన్ కానీ, పంచాయతీరాజ్ కానీ, అన్ని సమస్యల మీద కూడా చాలా వరకు మీద టోటల్గా మన నియోజకవర్గంలో 73 కిలోమీటర్లు ఉంది. ఆ 73 కిలోమీటర్లోని 850 ఎకరాలు సాయిల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ 850 ఎకరాల్లోని మనం లేఅవుట్లు వేసుకుని, సాయిల్ బ్యాంక్స్ క్లియర్ చేసి లేఅవుట్లు వేసుకున్నట్టయితే 20 నుంచి 25 వేల వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మనిషికి 3 సెంట్లు చొప్పున ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్ట్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. దాన్ని ఆలోచన అయితే నేను చేయగలను తప్పించి ఆచరణలోకి తెచ్చేటటువంటి బాధ్యత ప్రధానంగా ఇక్కడ పోలవరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. వాళ్ళు పాజిటివ్గా ఆలోచన చేయాలి.